హాయ్ హలో నమస్తే. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు మధ్య జరుగుతున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక యుద్ధం సడన్గా ఫుల్ స్టాప్ పెట్టారు. దీని వెనక ఎవరున్నారు తెలుసా? ఎందుకు సడన్గా ఫుల్ స్టాప్ పెట్టారో తెలుసా? పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్ని చేయాలి, నారా లోకేష్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాల్సి వస్తే అని బహిరంగంగా జనసేన కార్యకర్తలు మాట్లాడే స్థాయికి వెళ్ళారు. అంటే ఏ కోచానా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ చేస్తే ముఖ్యమంత్రిని చేయాలి అంటే అర్థం నారా లోకేష్ నా కిందే ఉండాలి అనేటువంటి ఒక ఐడియాలజీతో జనసేన వాళ్ళు ఉన్నారు అనేది ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కిందే ఉండాలి తప్ప పవన్ కళ్యాణ్కి ఈక్వల్ కాదు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు జనసేన వాళ్ళు. వీళ్ళేందే బూతులకు లెగిశారు ఆన్లైన్లో. టీడీపీ వాళ్ళు బూతులు తిట్టడం మొదలెట్టారు జనసేన వాళ్ళని. మీకు అసలు ఇంకా కొన్ని భాష అయితే మనం వినలేము. ఈ ట్విట్టర్లో అక్కడైతే ఏదేదో మాట్లాడారులేండి. ఒక జిలేబీ బ్యాచ్ అని వాళ్ళని, అరే మూసుకుంటారా జిలేబీ బ్యాచ్, ఇది ఇట్లాంటి పదాలు వాడుతూ తిడుతున్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని. సరే ఏదైనా సరే ఇప్పుడు దీన్ని సాక్షాత్తు ఒక నెల్లూరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తే నారా లోకేష్ని మీరు డిప్యూటీ సీఎం అని చేయాలన్నారు. టీజీ భరత్ గారు డావోస్లో ప్రసంగిస్తూ నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అన్నారని చంద్రబాబు నాయుడు గారు కోపం వచ్చి ఈ టైంలో నీకేంటయ్యా అని చెప్పి అన్నారని వెంటనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రిలీజ్ చేశారు, మీరంతా సమ్మేళనం పాటించండి, ఓవరాక్షన్ చేయకండి, రైట్, అత్యుత్సాహం వద్దు అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ వద్దని ఏదో రిలీజ్ చేశారంటే ఎందుకు తెలుగుదేశం భయపడుతుంది, ఎవరికి భయపడుతుంది, ఎవరి కోసం వెనక్కి తగ్గుతుంది అని అంటే అసలు కారణం ఇది. అదేంటంటే ఇది ఒక అతను OneIndia.comలో రాసిన ప్రకారం ఒకే ఒక లైన్ చదువుతున్నా. సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన మద్దతుదారుల మధ్య వారు కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ వివాదం పైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పదవుల విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలి కానీ కూటమి ఐక్యతపై ప్రభావం పడేలా ఉండకూడదని బీజేపీ అధినాయకత్వం చెప్పినట్టు తెలుస్తుంది అని అతను రాశాను కథను. దీని మీద గొడవ జరుగుతుంటే బీజేపీ అధినాయకత్వం ఢిల్లీ నుంచి గమనించి ఆరా తీశారంటే వీళ్ళు ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారులేండి. వీళ్ళు కంప్లైంట్ చేస్తారు తప్ప వాళ్ళంతా వాళ్ళేం ఆరా తీయరు. ఆ ఢిల్లీలో కూర్చొని ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలియదు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పాలి, లేదంటే వీళ్ళే వాట్సాప్లో పెట్టాలి, సార్ జనసేన సార్ ఇదిగో మమ్మల్ని తీసేస్తామంటున్నారు, లొకేషన్ పెడతా ఉంటున్నారు, వీళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే సరే, వాళ్ళు రెస్పాండ్ అయ్యారండి. ఫైనల్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి కూటమి ఐక్యతను దెబ్బతీసే విధంగా మీరు చేయకూడదు, ఓకే మీకేమనుంటే చర్చలతో పరిష్కరించుకోండి అని అధినాయకత్వం చెప్పారు. కాబట్టి అప్పుడు వీళ్ళు పోస్ట్ చేశారు. ఏమని పోస్ట్ చేశారు? ఏదైనా కూటమితో చర్చించిన తరువాతే అత్యుత్సాహం వద్దని చెప్పి పోస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. అంటే వీళ్ళని కంట్రోల్ చేసింది బీజేపీ అధిష్టానం ఢిల్లీ అని ఒకటైతే అర్థమవుతుంది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు. ఓకే, తెలుగు.1india.com అతను రాసింది. అంటే అర్థం తెలుగుదేశానికి 40% కంటే ఎక్కువ ఓట్ షేర్ ఉంది. బీజేపీకి తిప్పి కొడితే 1% లేదు ఆంధ్రప్రదేశ్లో. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తెలుగుదేశం అనేటువంటి కూటమి వదిలేండి, తెలుగుదేశం అనేటువంటి పార్టీ ఎవరిని చూసి భయపడుతున్నారు, ఎవరిని చూసి వణుకుతున్నారు, ఎవరిని చూసి మీ యొక్క నిర్ణయాలు మార్చుకుంటున్నారు, ఎవరిని చూసి వెనక్కి తగ్గుతున్నారు, ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు, ఎందుకు మీరు ధైర్యం కోల్పోతున్నారు, ఎందుకు ధైర్యం కోల్పోతున్నారంటే
అది వాళ్ళకే తెలియాలేక. వాళ్ళకే తెలియాలండి. ఏంటి ఇప్పుడు 1% ఉన్న వాళ్ళ చేతిలో మీరు బానిసత్వం చేస్తారా? తెలుగుదేశం వాళ్ళకి అడుగుతున్నా. 1% ఓట్ షేర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సార్ మీరు చెప్పినట్టు చేస్తామని అంటారా? అది కరెక్టేనా తెలుగుదేశం వాళ్ళకి? మహా అయితే ఏం చేస్తారు? ఎన్డీఏ కూటమి నుంచి బయటికి పంపిస్తారు. ఓకే, ఎన్డీఏ కూటమి నుంచి బయటికి పంపిస్తే మిమ్మల్ని చూసి ఓటేశారా? చంద్రబాబు నాయుడుని చూసి ఓటేశారా? లేదంటే బీజేపీ అనే పార్టీని చూసి ఓటేశారా? టీడీపీకి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి వస్తున్న ఓట్ షేర్ కదా మీది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇది కదా. ఎందుకు మీరు ఎన్డీఏ కూటమి నుంచి బయటపడటానికి భయపడుతున్నారు అనేది నా ప్రశ్న. ఎందుకు మీరు భయపడుతున్నారు ఎన్డీఏ కూటమి అంటే? తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ తగులుకున్నారు, పవన్ కళ్యాణ్ బూతులు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ని జిలేబీ బ్యాచ్ అన్నారు, ఏదంటే అది విపరీతంగా తిడుతున్నారు. కానీ బీజేపీ అధిష్టానం నుంచి ఒక చిన్న మెసేజ్ రాగానే టగటగా భయపడి వెంటనే అది ఇవ్వటం ఏంటి? ఇదిగోండి మేము కూటమిలో చర్చించుకొని చేస్తాము, మీరు ఎంతవరకు ఫుల్ స్టాప్ పెట్టండి, అత్యుత్సాహం వద్దని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ అంటే భయం లేదు, కానీ బీజేపీ అంటే ఎందుకంత భయం? బీజేపీ అంటే తెలుగుదేశానికి ఎందుకంత భయం అని అడుగుతున్నా. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే ఒకరని నేను ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులే ఎక్కువగా కేంద్రంలో అధినాయకత్వాన్ని, బీజేపీ అధినాయకత్వాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ స్కాములు చేసి కూర్చున్నారు. చాలామంది నాయకులు స్కాములు చేసి కూర్చున్నారు. స్కామ్లు వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎవరైనా స్కామ్ చేశారంటే అది వీక్నెస్ పట్టుకొని కుతికి నొక్కుతూ ఉంటారు, చల్లగా నొక్కుతూ ఉంటారు, భయపడతారు. వీళ్ళు స్కామ్లు ఉన్నాయి కాబట్టి భయపడతారు, మాట్లాడలేరు, పోయి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు, రౌండ్ గింగరాల చుట్టూ తిరుగుతుంటారు. వీళ్ళు ఇకేం వాళ్ళకి ధైర్యం ఉండదు, ధైర్యం కోల్పోతారు అంతే. నేను ఒకటే అడిగేది ఏంటంటే, అసలు ఈ సోషల్ మీడియా అనేవాళ్ళు టీజీ భరత్ అనేటువంటి స్థాయిలో ఒక మినిస్టర్ లాంటి వ్యక్తి ప్లస్ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంత బహిరంగంగా మాట్లాడి క్యాడర్ అనేవాళ్ళు బూతులు తిట్టుకునే స్థాయికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలు తెలియసేవాళ్ళు కేవలం బీజేపీ అధిష్టానం చెప్పిందని టక్కన ఆపేశారే అనేది నా డౌట్ ఇక్కడ. ఓకే, అంటే భయపడుతున్నారు కదా బీజేపీ అధిష్టానానికి అని. గౌరవం ఉంటే పర్లేదు, మీకు గౌరవం ఉంటే ఓకే, దట్స్ ఫైన్. భయం ఉంటే మాత్రం మీరు చెక్ చేసుకోండి అంటున్నాను. ఈజ్ ఇట్ భయం ఆర్ ఈజ్ ఇట్ గౌరవం అనేది చెక్ చేసుకోవాలి. మీ కెపాసిటీకి టెస్టింగ్ అది. తెలుగుదేశం అనే పార్టీ కెపాసిటీకి టెస్టింగ్ అండి అది. ఓకే, మీకు గౌరవమని నేనైతే అనుకోవట్లే. రాజకీయాల్లో ఎవరికి గౌరవం ఉండదు, అవకాశవాదమే ఉంటుంది. అప్పటికప్పుడు తప్పించుకోవాలి, అప్పటికప్పుడు బయటపడాలి అనేటువంటి అవకాశవాద రాజకీయాలే తప్ప ఏమీ ఉండవు. ఒకటైతే పక్క. రెండోది పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పమంటే నారా లోకేష్ అన్నాడు అది ఆయన వ్యక్తిగతం అన్నాడు, మాకేం సంబంధం అన్నాడు, అన్నారు కానీ నారా లోకేష్ గారు. మరి ఇంక పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఆయన కొద్దిగన్నా సరే ఆత్మాభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పండి అన్నాడు. ఆయన డిప్యూటీ సీఎం మినిస్టర్గా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడి డిప్యూటీ సీఎంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ పార్టీ అధినాయకుడిగా మాట్లాడలేదు కదా, సినిమా స్టార్ లాగా మాట్లాడు. డిప్యూటీ సీఎంగా మాట్లాడినప్పుడు ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. వెన్ పవన్ కళ్యాణ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ హౌ కెన్ లోకేష్ సే దట్ ఇట్ ఈస్ ఈజ్ పర్సనల్ ఒపీనియన్? అంటే అతనికి అవమానమే కదా పవన్ కళ్యాణ్కి. అతను అవమానం భరిస్తూ వీళ్ళతో పోతున్నాడు. వీళ్ళు భయపడుతూ వాళ్ళ అవమానాన్ని భరిస్తూ ఉన్నారు, వీళ్ళు భయపడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుంది ఒకరే. 1% కూడా ఓట్ షేర్ లేని వాళ్ళు వీళ్ళని ఇద్దరిని కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, అది పరిస్థితి. అది అదే చెప్పాను కదా, వీక్నెస్ని పట్టుకొని నొక్కటమే తప్ప వీళ్ళందరూ ఏదో వీక్నెస్లో దొరుకుతారు వాళ్ళ చేతికి, వాళ్ళు పట్టుకొని నొక్కుతున్నారు వీళ్ళని అంతే. థ్యాంక్ యూ.